హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫంక్షన్ కోసం అయితే రెడీ అయిపోయామన్నమాట. ఈ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టాను. ఇవన్నిట్లో కూడా శారీస్, జ్యువెలరీ అన్నీ అక్కడ ఏమేమి కావాలి, ఫంక్షన్ హాల్కి ఏమేమి కావాలి అన్నీ కూడా సిద్ధం చేసుకొని తయారయ్యి ఇంకా వెళ్తున్నాం అనమాట. అర్లీగానే బయలుదేరామండి. ఆ రోజు మార్నింగ్ 4 o'clock అలాగే అర్లీగానే లేచాము. మేకప్ ఆర్టిస్ట్ కూడా కొంచెం అర్లీగా వస్తా అన్నారు. మేము వెళ్ళే వరకల్లా ఈ విధంగా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఇదంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట. కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. మేము సెలెక్ట్ చేసుకున్న విధంగానే బాగా చేశారనమాట. మంచిగా అనిపించింది. ఇంటి దగ్గర కూడా బాగానే చేశారు, ఫంక్షన్ హాల్లో కూడా బాగానే వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది డెకరేషన్ అయితే. ఇంకా ఫస్ట్ అయితే గబగబా పిల్లల్ని అయితే రెడీ చేయమని చెప్పేసాను. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఫొటోస్ వీడియోస్ కవర్ చేయాలి కాబట్టి. మేకప్ అయితే చాలా బాగా కుదిరింది, బాగా సెట్ అయిందనమాట. నేనైతే లైట్ మేకపే వేయించుకున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువగా మేకప్ అనేది ఇష్టం ఉండదు అనమాట. పిల్లలకైతే బాగా సెట్ అయింది. హెయిర్ స్టైల్ కానివ్వండి అంతా కూడా బాగా సెట్ చేశారు. ఇంకా నేను లోపల రెడీ అవుతున్నాను. ఫొటోస్ అవి పిల్లల వీడియోస్ ఫొటోస్ అవి అవుతూ వచ్చాయన్నమాట. ఇంకా నేను మా హస్బెండ్ కూడా ఈ విధంగా వచ్చేసాము బయటికి. ఆ రోజు ఒక సర్ప్రైజ్ అయితే ఉండే అనమాట మాకు. మా పిల్లలందరూ కూడా ఈ విధంగా మాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆడపడుచు పిల్లలు కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించారు. ఎందుకంటే ఆ రోజు మాది మ్యారేజ్ యానివర్సరీ ఉండే, వెడ్డింగ్ యానివర్సరీ ఉండే. సడన్ సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. ఎవరం కూడా గెస్ చేయలేదన్నమాట. ఇలాగా ఇంకా మంచిగా సెలబ్రేషన్ అయితే చేశారు. కేక్ కటింగ్ చేయించారు మాతోటి. చూపిస్తానులేండి, ఇందులోనే ఉంది. మేము 29th అని ముందే ఫిక్స్ అయ్యామన్నమాట. ఫిక్స్ అవ్వడం అంటే మేము పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక 5-6 డేట్స్ అయితే ఇచ్చారు కదండి. అందులో 29 సెలెక్ట్ చేసుకున్నాం. 29 సెలెక్ట్ చేసుకోవడానికి కూడా రీజన్ ఉంది. మా పిల్లలు ఇద్దరు పుట్టింది ఫ్రైడేనే పుట్టారు. పెద్ద పాప చిన్న పాప ఇద్దరు ఫ్రైడేనే పుట్టారు. వాళ్ళ ఫంక్షన్ కూడా ఫ్రైడేనే చేస్తే బాగుంటుంది అనుకున్నాము. అది కూడా 29th రోజు ఫ్రైడేనే వచ్చింది అనమాట. మా మ్యారేజ్ డే కూడా ఫ్రైడేనే వచ్చింది ఈ ఇయర్. మ్యారేజ్ డే రోజు ఇలా ఫ్రైడే ఇవన్నీ రావడము మంచిగా అనిపించింది. ఇంకా అదే రోజు చేసుకుంటే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, అందరితో మంచి టైం స్పెండ్ చేయొచ్చు కదా అనుకున్నాము. అనుకున్న విధంగానే ఈవినింగ్ ఏదైనా పార్టీ ప్లాన్ చేద్దాం అనుకున్నాం ఫంక్షన్ అయిపోయిన తర్వాత. కానీ మార్నింగే మాకు సర్ప్రైజ్ ఇచ్చేసారనమాట పిల్లలు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇద్దరం. చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అనమాట. మా చిన్న ఆడపడుచు కొడుకులు, మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పాపలు ఇలా ఉన్నారనమాట. మా పిల్లలు బ్యాచ్ ఇదంతా కూడా చాలా ఫ్రెండ్లీగా బాగుంటారు పిల్లలు కూడా. ఇక్కడైతే కేక్ అయితే ఒకరికొకరు తినిపించుకుంటున్నాము. వాళ్ళు కూడా మాకు తినిపించారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ ఒక స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతాయి కదండి ఎప్పటికీ. నేనైతే వీడియోస్ తీయడంలో అసలు నాకు వీడియోస్ తీయడానికి కుదరలేదు, ఎందుకంటే నేనే పార్టిసిపేట్ చేస్తున్నాను ఫంక్షన్లో కాబట్టి. నాకు లక్కీలీ మా వానక్క అయితే బాగా తీసింది వీడియోస్. నేను చెప్పలేదు అసలు, అక్క వీడియోస్ తీయమని నేను చెప్పలేదు, కానీ తను కూర్చొని అన్నీ కవర్ చేసింది. చాలా హెల్ప్ చేసిందండి నాకు వీడియోస్ తీయడంలో. అందువలన ఇప్పుడు ఈ ఫుటేజ్ అంతా వచ్చిందనమాట. నాకు పంపించింది. మా మదర్ కొన్ని తీశారు, మా మరదలు కొన్ని తీశారు. ఇట్లా రకరకాలుగా ఎవరికి వీలున్నంతలో వాళ్ళు కొంచెం ఫుటేజ్ అనేది కవర్ చేశారనమాట. బ్యూటిఫుల్ మెమరీస్ని అయితే క్యాప్చర్ చేశారు లక్కీలీ. నేను కూడా ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, నాకు కాపీరైట్ పడిందండి మ్యూజిక్కి, అందుకని డిలీట్ చేసేసాను అనమాట. ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా మనవరాళ్ళకి పూలదండలు అయితే వేస్తున్నారు. యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళదే ఎక్కువ హడావిడి ఉంటుంది కదండి ఓణీల ఫంక్షన్లో. ఎందుకంటే మొత్తం బట్టలు పెట్టడం కానీ తీసుకురావడం కానీ సగం రెస్పాన్సిబిలిటీస్ అమ్మమ్మ వాళ్ళే ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళతో ఏమేం చేయించాలో ఆ కార్యక్రమాలనే చేస్తూ ఉన్నాము. ఇంకా మేము కూడా ఇలాగ బయటకు వచ్చి కొన్ని స్టిల్స్ పెట్టించాడు ఫోటోగ్రాఫరు. కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ కవర్ చేశారు. బట్టలు పెట్టించుకునేది కూడా వీడియో అయితే లేదు, కానీ ఫోటో ఉంది. ఫస్ట్ అయితే ఈ శారీ కట్టుకున్నాను అనమాట. పిల్లలకు లంగావోణి లేసి నేను ఈ శారీ కట్టుకున్నాను. ఇలా బట్టలు పెట్టించుకొని వచ్చిన తర్వాత ఇంకా అందరం కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నాం. మా అత్తయ్య గారు మేము అందరం కూడా ఫొటోస్ దిగుతూ వచ్చామన్నమాట. ఫస్ట్ బట్టలు పెట్టించుకోకముందు ఈ ఫోటో, తర్వాత ఇంకా అమ్మ నాన్న పిల్లలు మా అత్తయ్య గారు మా ఆడపడుచులు మా రిలేటివ్స్ ఎవరెవరు ఉన్నారు ఇంకా అందరం కూడా ఇంకా ఫొటోస్ వీడియోస్ పార్టిసిపేట్ చేసుకున్నాం. మా తమ్ముడు మా మరదలు వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇది.
హల్దీలో మా డింపి రాలేకపోయింది, కొంచెం ఫీవర్గా ఉండే, కానీ ఫంక్షన్ టైంకి అయితే తగ్గిందనమాట, వచ్చింది. నాకు కొంచెం అదొక డిస్టర్బెన్స్ లాగా అనిపించింది, తనకు ఫీవర్ వచ్చింది రాలేదు, మా డింపి పార్టిసిపేట్ చేయలేదని. కానీ ఏదేమైనా మనం అనుకున్న విధంగా అన్నీ కరెక్ట్గా జరగవండి, ఇదైతే నేను రియలైజ్ అవుతూ వస్తున్నాను. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా మరదలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఇలా మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. మా రిలేటివ్స్ అందరితోటి కూడా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నామండి, వీడియోస్, ఫొటోస్. ఇంకా మా రిలేటివ్స్ ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది వీలున్నంత వరకు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫంక్షన్ అయితే అనుకున్న విధంగా చక్కగా జరిగింది. మేమైతే అనుకున్నాము, మేము గెస్ చేసినంత వరకు అయితే మంచిగా అనిపించింది, బాగానే జరిగింది. పెద్ద హడావిడి ఆర్భాటం ఏం లేకుండా సింపుల్గా చేసుకుందాం అనుకున్నాము, ఇంకా సింపుల్గానే ఫినిష్ చేసేసామన్నమాట. మా లడ్డు బాబు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఒకటే తిరుగుతున్నాడు అనమాట. వాడిని ఆపడం కష్టం అయిపోయింది. మా డింపి ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంది. ఎంతైనా పిల్లలు చిన్నప్పుడే కదండి అల్లరి చేసేది, పెద్దగా అయిన తర్వాత అల్లరి చేయమన్నా చేయరు, ఒక దగ్గర కూర్చుంటారు. మా హ్యాపీ కూడా చిన్నప్పుడు చాలా అల్లరి చేసేది, ఇప్పుడు అంతా అల్లరి అంతా ఎటుపోయిందో. ఇంక ఈ విధంగా అయితే పూలదండలు వేస్తూ అమ్మ వాళ్ళు పిల్లలిద్దరికీ గోల్డ్ అయితే పెట్టారనమాట. ఫంక్షన్ అనుకున్న దగ్గర నుంచి అయితే చాలా టెన్షన్ ఇవైతే ఫేస్ చేశానమాట. నేననే కాదు, మా హస్బెండ్, నేను, ఫ్యామిలీ అందరం కూడా చాలా టెన్షన్ ఫేస్ చేశాము. ఎందుకంటే ఇప్పుడు అందరినీ పిలిచి గ్యాదర్ చేసి చాలా మంచిగా చేసుకోవాలనుకున్నప్పుడు అందరి మనస్తత్వాలకు తగ్గట్టుగా మన ప్రవర్తన, మన బిహేవియర్ ఉండాలి. ఎక్కడ కూడా మనం పొరపాటు చేయడం కానీ, పొరపాటుగా మాట్లాడడం కానీ, నొప్పించడం కానీ ఇలా చేయకూడదు కదా. ఒక్కొక్కసారి మనకి పనుల వల్ల, స్ట్రెస్ వల్ల మైండ్ అనేది కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా మాట్లాడినా సరే సడన్గా ఆన్సర్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది మనం కావాలని చేయకపోయినా కొన్ని సిచ్యువేషన్స్లో అలా వస్తూ ఉంటుందన్నమాట. వాటన్నిటిని హ్యాండిల్ చేయగలగాలి. ఇలా అన్నీ ఆలోచించుకుంటూ చాలా జాగ్రత్తగా ఎవరిని నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటూ వచ్చామన్నమాట వీలైనంత వరకు. ఒక ఫంక్షన్ సక్సెస్ అవ్వాలంటే మనతో పాటు మన ఫ్యామిలీస్ కూడా మనకు సపోర్ట్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుందండి. లక్కీలీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. మా మదర్ సైడ్ అయినా సరే, మా అత్తగారి సైడ్ అయినా సరే, మా అత్తగారి ఫ్యామిలీ అయినా, అమ్మగారి ఫ్యామిలీ అయినా, ఇద్దరు కూడా చాలా అండర్స్టాండింగ్ తోటి, చాలా పేషెన్స్ తోటి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్లో కలిసిపోయి మంచిగా ఉంటారు. మంచిగా చేశారు కూడా, సక్సెస్ చేశారు కూడా. తమ్ముడు, మరదలు గోల్డ్ అయితే పెడుతున్నారనమాట పిల్లలకి. ఉన్న వాస్తవం మాట్లాడాలండి, మన ఫంక్షన్ చేసాము, మనది గొప్ప అని కాదు. మన ఫంక్షన్ సక్సెస్ అయిందంటే మన అత్తయ్య గారి సైడ్ నుంచి కానివ్వండి, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ, రెండు సైడ్లు కూడా మనకి అవకాశం, వీలు అన్నీ ఉండాలన్నమాట. అన్నీ కూడా మంచిగా అనుకూలంగా కలిసి వచ్చాయి, మంచిగా అనిపించింది. మాకు చాలా హెల్ప్ చేసే ఫ్యామిలీసే ఉన్నారనమాట. అందరూ కూడా అలాగే సక్సెస్ చేయగలిగాము. మొత్తానికైతే ఫంక్షన్ అయితే అనుకున్న విధంగానే ఫినిష్ చేసామండి. సింపుల్గానే అనుకున్నాము, సింపుల్గానే చేసాము. మరీ ఎక్కువగా బడ్జెట్ అలా ఏం అనుకోలేదు. మేము ఫస్ట్ నుంచి ఎంత బడ్జెట్లో చేయగలుగుతాం అనుకున్నామో అంత బడ్జెట్లోనే చేసుకుంటూ వచ్చామన్నమాట. మా అత్తయ్య గారు కూడా ఫోటో దిగుతున్నారు. పిల్లలిద్దరికీ మా అత్తయ్య గారు గోల్డ్ గిఫ్ట్ చేశారనమాట. ఇక్కడ మా చిన్నాడపడుచు గారు పిల్లలిద్దరికీ కూడా గోల్డ్ పెడుతున్నారు. ఇంకా వాళ్ళు కూడా మంచిగా చక్కగా పార్టిసిపేట్ చేశారండి, దీవించారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు పిల్లలకి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇద్దరు కొడుకులు, వాళ్ళ ఫ్యామిలీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మా పెద్దాడపడుచు గారు కూడా రింగ్స్ పెట్టేస్తున్నారు ఇద్దరికి. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా పిల్లల్ని బ్లెస్ చేశారు, ఫొటోస్, వీడియోస్ తీసుకున్నారనమాట. ఇంకా అందరూ కూడా స్టెప్ బై స్టెప్ పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారండి, పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మంచిగా అనిపించింది. మ్యారేజ్ డే రోజున మా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. అట్ ద సేమ్ టైం ఫంక్షన్ కూడా వచ్చి పిల్లల్ని కూడా దీవించారు. డబుల్ హ్యాపీనెస్ వచ్చిందనే చెప్పాలి. వచ్చిన వాళ్ళందరూ ఇటు మాకు విష్ చేస్తున్నారు, పిల్లల్ని దీవిస్తున్నారు. రెండు విధాలుగా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కరికి ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్, ఇలాంటి ఒక సందర్భం లైఫ్లో ఒక్కసారి వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ వేలో మన బడ్జెట్ని బట్టి, మన వీలుని బట్టి చేసుకొని పిల్లలు సంతోషంగా ఉంచి మనం సంతోషపడితే, మన ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా సంతోషంగా ఉంచితే ఆ సంతోషం అనేది ఆ ఒక్క రోజుతోటే కాకుండా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని నేను పర్సనల్గా అనుకుంటానండి. ఎందుకంటే నా టైంలో కూడా మా అమ్మ వాళ్ళు ఉన్న దాంట్లోనే చేశారు ఫంక్షను. ఆ మెమొరీస్ ఇప్పటికీ నేను ఫొటోస్ రూపంలో చూసుకొని సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. బడ్జెట్లో ఎంతవరకు అయితే చేయగలుగుతామో అంతవరకు వీలున్నంతలో చేశామండి.
వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంతమంది అయితే ఫంక్షన్కి రాలేకపోయారు, కొంతమంది అటెండ్ కాలేదన్నమాట. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో అటెండ్ కాని వాళ్ళైనా సరే, మన సబ్స్క్రైబర్స్ అయినా సరే, మీరందరూ కూడా ఈ వీడియో రూపంలో మా పిల్లలందరికీ మీ బ్లెస్సింగ్స్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫంక్షన్ హడావిడైతే ముగిసినట్లే, ఫంక్షన్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ మన డైలీ రొటీన్ లైఫ్లోకి ఎంటర్ అయిపోవాలి. మన పనులు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. స్కూల్స్ ఓపెన్ అయ్యే ముందు బుక్స్ తీసుకొచ్చుకోవడం, పిల్లలకి బుక్స్ కవర్స్ వేయడం, ఇంకా అటు ఇటు తిరగడం, యూనిఫామ్స్, ఫీజులు, ఈ హడావిడి, ఈ గోల గందరగోళం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకా మన లైఫ్ స్టైల్లోకి మనం వెళ్ళిపోవాల్సిందే. అంతే ఫ్రెండ్స్, వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు అయితే ఫంక్షన్ హడావిడి, ఫంక్షన్ చేయడంలో పిల్లలకి బిజీ ఉన్నాము, చూసుకున్నాము, వీలున్నంతలో చేయగలిగాము. ఇప్పటి నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ చదువులు, వాటి మీద ఫోకస్ చేయాలి. పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఎడ్యుకేషన్లో ఎలా ఏంటి అని ఆలోచన చేయాలి. అంతే. లైఫ్లో పిల్లలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎడ్యుకేషన్ ఒకటి మనం కరెక్ట్గా అందిస్తే ఆ ఎడ్యుకేషనే వాళ్ళని నిలబెడుతుంది, చదివే వాళ్ళని కాపాడుతుంది అని నేను బలంగా నమ్ముతానండి. పిల్లలకి కూడా ప్రతిసారి చెప్తూ ఉంటాను, చదువు మీద ఫోకస్ చేయండి నాన్న, బాగా చదువుకోండి అని. ఇది ఫ్రెండ్స్ ఫంక్షన్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.